వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనకి ప్రీవియస్ వీడియోలో ఇక్కడ చూడొచ్చు. సో ఎస్బీఐ నుంచి మనకు ప్రతి స్టూడెంట్ కూడా 50,000 వరకు మనకు ఫెలోషిప్ అందిస్తున్నారు. సో మీరైతే అప్లై చేసుకోవడానికి చెప్పేసి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో మరి ఆ వీడియో కింద చాలామంది అయితే కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ చూస్తూ చూడండి ఏ విధంగా కామెంట్ చేస్తున్నారు వాళ్ళందరూ అని అంటే, సో ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే సో అప్లికేషన్ వీడియో అయితే చేయమని అయితే మనకి చాలామంది ఈ విధంగా అయితే ఇక్కడ అడగడం అయితే జరుగుతాం. చూడండి ఇక్కడ అప్లికేషన్ వీడియో చేయండి బ్రో, మేము కూడా అప్లై చేస్తాము అని. ఇంకొకరేమో అప్లికేషన్ వీడియో చేయండి బ్రో, యూస్ఫుల్గా ఉంటుందని. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి థ్యాంక్స్ ఫర్ గివింగ్ ది ఇన్ఫర్మేషన్ అని. అంటే ఈ విధంగా మనకి కామెంట్స్ అయితే చేయడం జరిగిందనమాట, ఏ విధంగా అప్లై చేయాలనేది. సో వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీరు కూడా ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది నేను మొత్తం కూడా తెలియజేస్తాను అనమాట. ఎస్బీఐలో మనకి ఫెలోషిప్ అయితే అందించడం జరుగుతూ ఉంది. ఎస్బీఐ బ్యాంక్ నుంచి మనకి 50,000 రూపీస్ అనమాట ప్రతి ఒక్క విద్యార్థికి అనమాట. కాబట్టి నేను స్టెప్ బై స్టెప్ మొత్తం టోటల్గా అయితే నేను మీకు తెలియజేస్తా. మీరైతే వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. చూసిన తర్వాత అప్లై అయితే చేసుకోండి. అండ్ అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటివి చాలా ముందు వస్తున్నాయి, సో రాబోతున్నాయి మన ఛానల్లో. కాబట్టి ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. మొదటగా మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ బార్లో లేటెస్ట్ జాబ్స్ ఇక్కడ చూడండి, ఈ విధంగా మీరు టైప్ చేయండి. సో గ్యాప్ లేకుండా అనమాట. లేటెస్ట్ జాబ్స్ TSAP.com అని చెప్పేసి టైప్ చేసి మీరు సెర్చ్ చేయండి. ఓకే, సో సెర్చ్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. చూడండి, నేను చూపిస్తాను. సో నేను స్టెప్ బై స్టెప్ మొత్తం కూడా నేను చూపిస్తాను అనమాట, ఏ విధంగా మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనేది. సో మీరు మన 50,000 రూపీస్ పర్ ఒక్కొక్క విద్యార్థికి ఎస్బీఐ బ్యాంక్ నుంచి మనకి సో ఫెలోషిప్ ఇస్తున్నారు. కాబట్టి మీరు కూడా అప్లికేషన్ తీసుకోండి. సో మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ మనకి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉద్యోగాలు అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో కాబట్టి మీరు ఈ విధంగా అయితే పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఫెలోషిప్కు సంబంధించి సపరేట్ ఒక బాక్స్ అయితే ఉంటుంది. సో అంటే ఏ ఫెలోషిప్ ఇక్కడ చూడండి. సో ఈ విధంగా మనకి ఫెలోషిప్కి సంబంధించినటువంటి ఒక బాక్స్ ఉంటుందన్నమాట. సో అందులో మనకి ఇక్కడ సో మీరు ఇక్కడ చూడొచ్చు ఎస్బీఐ 50,000 ఫెలోషిప్ ఫర్ స్టూడెంట్స్ ఫ్రీ అప్లై అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ మీరు క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ దీనిపైన అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇలా అడ్వర్టైజ్మెంట్స్ వస్తే అవన్నీ కూడా స్కిప్ చేసేసేయండి. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఫెలోషిప్ 50,000 రూపీస్ విద్యార్థులందరూ అర్హులే, ఈ విధంగా అయితే మనకు రావడం జరుగుతూ ఉంటుంది. సో మీరు దీన్ని ఏం చేయాలంటే పైకి ఈ విధంగా అయితే స్క్రోల్ చేయండి. ఓకే, సో పైకి ఈ విధంగా స్క్రోల్ చేస్తే మనకి కింద మనకి అప్లికేషన్ లింక్ ఉంటుందన్నమాట. సో ఈ యొక్క అప్లికేషన్ లింక్ పైన మీరు ఇక్కడ చూడండి. సో మనకి ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, అప్లై ఆన్లైన్ హియర్ క్లిక్ మీ అని చెప్పేసి. సో దీనిపైన అయితే మీరు క్లిక్ చేయండి. ఓకే, డైరెక్ట్ దీనిపైన మీరు క్లిక్ చేస్తే మనకి సో వెబ్సైట్లోకి అయితే తీసుకెళ్తుంది. సో ఇక్కడ చూడొచ్చు మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి కుకీస్ అయితే అడుగుతూ ఉంటుంది ఇది. సో ఇక్కడ మీరు ఈ బాక్స్ని అయితే మీరు ఇక్కడ క్లోజ్ బటన్ పైన అయితే క్లిక్ చేసి మీరు క్లోజ్ చేసేసుకోండి. సో ఇది మొత్తం కూడా మనకి ఇక్కడ చూడొచ్చు ఎస్బీఐ నుంచి యూత్ ఫర్ ఇండియా అని చెప్పేసి మనకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఫెలోషిప్ అనమాట. సో మీరు ఇక్కడ ఈ విధంగా అయితే పైన స్క్రోల్ చేస్తే మొత్తం డీటెయిల్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. సో మీరు ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, నార్మల్గా ఇక్కడ మనకి కింద బ్లింక్ అవుతుంది, ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ స్క్రోల్ అవుతుంది కదా. సో దీనిపైన అయితే మనము క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, చేంజ్ యూత్ ఫర్ ఇండియా .org అని చెప్పేసి ORG అని చెప్పేసి. సో దానిపైన మనం క్లిక్ చేయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను క్లిక్ చేసి చూస్తాను చూడండి. ఇక్కడ మనకి ఫెలోషిప్ అప్లై టుడే అని ఉంది కదా. సో దీనిపైన అయితే మీరు ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు క్లిక్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఈ విధంగా మనం క్లిక్ చేసిన వెంబడినే మనకు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతూ ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ మొత్తం మనం ఫిలప్ చేసి సబ్మిట్ చేసేస్తే మన యొక్క ఫెలోషిప్కి అప్లికేషన్ అయితే అయిపోతుందన్నమాట. ఇప్పుడు ఆ యొక్క స్టెప్ని అయితే మనం ఇప్పుడు చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇలాంటి మరిన్ని చాలా రకాలైనటువంటి ఉద్యోగాలు, ఫెలోషిప్కు అడ్మిషన్స్, హాల్ టికెట్స్, ఈ విధంగా అన్ని రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో వస్తూ ఉంటుంది. ముందు ఇంకా చాలా రాబోతున్నాయి. కాబట్టి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసి అయితే పెట్టుకోండి. రైట్, మనకు సైట్ కూడా ఓపెన్ అవుతూ ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా అయితే సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడొచ్చు. సో ఇది మనకి అప్లికేషన్ ఫామ్ అన్నమాట. మనం అప్లై చేసుకోవడానికి చూడొచ్చు. రికమెండెడ్ యూత్ ఫర్ ఇండియా ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ 2024-25 ప్రాజెక్ట్ అనమాట. మీరు చూడొచ్చు మొత్తం A to Z. సో కాబట్టి సో చూడండి మీరు ఇక్కడ మనకి సో ఏ విధంగా ఉంటుంది అని అంటే, సో ఇక్కడ క్లిక్ చేయాలి. మీరు క్లిక్ చేసిన తర్వాత
మనకి మొత్తం టోటల్గా అప్లికేషన్ ఫామ్ అయితే రావడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు క్లిక్ అయితే చేయండి. ఓకే, సో క్లిక్ చేసిన తర్వాత మనకి డైరెక్ట్ తీసుకెళ్ళడం అయితే జరుగుతూ ఉంటుంది. చూడొచ్చు మనకి ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ 2024-25. ఓకే, సో ఇక్కడ మనకి ఏముంటుంది అంటే అప్లై నౌ అని ఉంది కదా. సో ఇక్కడైనా సరే క్లిక్ చేయండి, లేదంటే ఇక్కడైనా సరే మీరు క్లిక్ చేయండి. డైరెక్ట్ అయితే అప్లికేషన్లోకి అయితే మనల్ని తీసుకెళ్తుంది అనమాట. ఓకే రైట్, ఇక్కడ చూడొచ్చు మనకి ఎంతమంది అప్లై చేసుకున్నారో ఇక్కడ చూస్తుంది అనమాట. 13,141 మంది అప్లికేషన్ అయితే చేసుకున్నారు. సో కాబట్టి మీరు కూడా చేసుకోండి. ఇక్కడ అప్లై పైన అయితే క్లిక్ చేద్దాం మనం. సో అప్లై పైన మనం క్లిక్ చేసే వరకు సో ఈ విధంగా అయితే మనకి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో చూడొచ్చు మనకి మొత్తం కూడా 7 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. చూడొచ్చు మనకి 7 స్టెప్స్ ఉంటాయి. 1 బై 1 మనం ఫిలప్ చేస్తూ వెళ్ళాలి. సో ఫిలప్ చేసిన తర్వాత లాస్ట్కు సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మన యొక్క అప్లికేషన్ పూర్తయినట్టే. సో నేను స్టెప్ 1 అయితే నేను ఇప్పుడు చూద్దాం మనము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి స్టెప్ 1లో వచ్చేసి మీ యొక్క కరెంట్ ఈమెయిల్ ఐడి అనమాట. మీరు ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ యాజ్ పర్ యువర్ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క వాట్సాప్ నెంబర్ ఓకే, రెండు నెంబర్స్ డిఫరెంట్ ఉంటే డిఫరెంట్ ఇవ్వచ్చు, ఒకే నెంబర్ ఉంటే కూడా ఒకే నెంబర్ కూడా ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మీ ఈమెయిల్ ఐడి అండ్ అలాగే మీ యొక్క పాస్వర్డ్ ఏదైనా మీరు సెట్ చేసుకోండి. ఓకే, మీ యొక్క పాస్వర్డ్ అయితే సెట్ చేసుకొని ఈమెయిల్కి మీరు ఇక్కడ వెరిఫై పైన క్లిక్ చేస్తే సో ఈమెయిల్లో మీకు వెరిఫై నెంబర్ వస్తుంది. ఆ యొక్క పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు మీరు ఎక్కడ పుట్టారు, ఆ డేట్ ఆఫ్ బర్త్ కానీ అండ్ అలాగే మీ యొక్క మేల్ ఆర్ ఫీమేల్ ఆ యొక్క స్టాటస్ అయితే క్లిక్ చేయండి ఇక్కడ. దాని తర్వాత ఇక్కడ మ్యారిటల్ స్టాటస్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిటిజన్షిప్ అంటే ఇండియా కాబట్టి సో ఈ సిటిజన్షిప్ ఈ విధంగా అయితే మీరు ఎంటర్ అయితే చేయండి. అండ్ అలాగే కంట్రీ అండ్ అలాగే స్టేట్ ఓకే, అండ్ అలాగే మీ యొక్క సిటీ అనమాట. మీరు ఎక్కడ అది నియర్ బై సిటీ ఏదైతే ఉంటుందో అదైతే మీరు ఇక్కడ మొత్తం కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక పర్మనెంట్ అడ్రస్ ఏదైతే అది ఇక్కడ చెక్ బాక్స్ పైన అయితే క్లిక్ చేసి అయితే పెట్టుకోండి, లేదంటే చెక్ బాక్స్ పైన క్లిక్ చేసుకోకపోతే మళ్ళీ ఇంకొకటి వస్తుంది. సో దానిపైన మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే మీకు సోషల్ మీడియా లింక్స్ మీరు ఏమైనా హ్యాండిల్ చేయగలుగుతారా? ఓకే, ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఈ విధంగా లింక్డ్ఇన్ అవి ఉంటే ఇక్కడ మీరు ఎంటర్ కూడా చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత మీ యొక్క సెలెక్ట్ లాంగ్వేజ్ మీరు అంటే మాట్లాడగలరా అండ్ అలాగే చదవగలరా రాయగలరా అనేది మీరు ఇక్కడైతే మొత్తం కూడా టిక్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించి ఇక్కడ ఈ 3 టిక్ చేసి పెట్టుకోవాలి. ఒకవేళ యాడ్ లాంగ్వేజ్ మీకు ఇంకా ఒకటి కంటే 2 లేదా 3 రకాల లాంగ్వేజెస్ వచ్చినట్టయితే ఇక్కడ యాడ్ లాంగ్వేజ్ పైన క్లిక్ చేసి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ప్రాసెస్లోకి తీసుకెళ్తుంది. లాస్ట్కు సబ్మిట్ పైన క్లిక్ చేసి మీరు సబ్మిట్ చేయొచ్చు అనమాట. సో ఇదే అనమాట. ఇంకా మీకు అర్థం కాలేదు అని అంటే ఈ వీడియో కింద కూడా పూర్తి వీడియో అప్లై వీడియో అని చెప్పేసి మీరు కామెంట్ చేయండి. మీకోసం పూర్తి అప్లికేషన్ వీడియోని అయితే నేను మరొకటి చేస్తా. ఒకవేళ మీకు రాలేదు అని అంటే ఖచ్చితంగా, ఎందుకంటే ఇంత దూరం తీసుకొచ్చి నేను ఈ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. కేవలం జస్ట్ మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేసేది ఉంటుంది. 7 స్టెప్లు ఉంటుందన్నమాట. సో కాబట్టి నేను వీడియోని ముందరికి తీసుకెళ్ళట్లేదు, ఎందుకంటే ఈజీ స్టెప్స్ ఉంటాయి కాబట్టి. ఒకవేళ మీకు అర్థం కాలేదు, మాకు రావట్లేదు అని అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అది కూడా నేను పూర్తి వీడియో కూడా నేను మీకు చేసి పెడతాను అనమాట. ఓకే రైట్, ఇది అనమాట ఈరోజు వీడియో వచ్చేసి. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అంతా కూడా ఈ యొక్క వీడియో అయితే షేర్ చేసి వాళ్ళకు 50,000 రూపీస్ వచ్చే విధంగా అయితే మీరు హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.